something about you. అలా యాక్సిడెంటల్గా మేమిద్దరం కలిసాం. తర్వాత చెప్పాగా, డెస్టినీ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్. మళ్ళీ కలిస్తే బాగుండు అనుకునే లోపు హాయ్. 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 రేయ్, పని చేసుకోండిరా. 우주 끝까지 가볼까 When you fall to 마지막 순간까지 너와 눈을 감아도 వర్ష, ఆ రోజు బండి మీద నుంచి పడ్డప్పుడే నీకు పడిపోయాను. యాక్చువల్లీ ఐ లవ్ యూ. ఇది ఆఫీస్. ఏం కాదు. ఐ వాంట్ టు మ్యారీ యూ వర్ష. Something about you. ఆఫీస్ అన్నావు, Something about you. అలా మూమెంట్స్ ఎంత హ్యాపీగా ఉండేవో. ఇద్దరం ఒకళ్ళకొకళ్ళు అన్నట్టు ఉండేవాళ్ళం. మరి ఏమైంది? ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఏ ఇబ్బంది లేదా అనుకుంటున్నారుగా? మీ అమ్మగారు కూడా ఒప్పుకుంటారేమోగా. అవును, నిజంగానే మేమిద్దరం కలవడానికి ఏ ఇబ్బంది లేదు. మరి ఎందుకు కలవలేదు? పృథ్వీ, ఏమైంది పృథ్వీ? రీసెంట్లీ యూకేలో అయిన ఎయిర్ యాక్సిడెంట్లో వర్ష చనిపోయింది. తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి యూకే వెళ్దాం అనుకున్నాం. అంతా అయిపోయిన తర్వాత వచ్చి హ్యాపీగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ షీఈ్ నో మోర్. యాక్చువల్లీ చెప్పాలంటే బాడీ కూడా దొరకలేదు. ఏంటి ఎక్కడ కూర్చున్నావు? ఏరా ఏమైంది? వెళ్ళి వెనక్కి కూర్చోపో. ఏంటి? అవునే, వెళ్ళి వెనక్కి కూర్చో. మెగా వస్తుంది ఇక్కడికి. దొంగ సచ్చినోడా. పోవే. ఏయ్, డోర్ ఎవడేస్తాడు? వేసుకోపోరా. వెయ్యవే. వెయ్యవా? ఆ అమ్మాయి ఇంకొకరిని లవ్ చేస్తుంది. సొల్లుగా అర్చుకో. కొంచెం కంట్రోల్లో ఉండు. మనం వెళ్ళేది డివోర్స్ అప్లై చేయడానికి. అలాగే అమాంతం మింగేసేలా చూస్తున్నాం. నేనేమీ అలా చూడలేదే, జస్ట్ నార్మల్గా చూసాను అంతే. నాకు తెలుసులేరా నువ్వు ఎలా చూస్తున్నావు. ఐఎమ్ సారీ, కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే. వెళ్దామా?
అర్థం కావట్లేదు. ఏంటో ఇంగ్లీష్లో ఉంది ఏంటి? ఈ పేరేంటి? డీడీ దివోస్ దివాకర్. ఎన్ని కొంపలు కూల్చాడు. గట్టిగా మాట్లాడకరా, వినిపిస్తుంది. అయినా చేసేది అదే పని కదే, ఇంకెందుకు? ఇప్పటికే 99 కూల్చా, 100ది మీదే. అయ్యో, వినపడింది అనుకుంటా. నేను అలా అనలేదు సార్. పర్లేదులేండి, ఇది నా ప్రొఫెషన్. డీలేలని డివర్స్ ప్రాప్తిరస్తూ. హలో సార్, చెప్పండి. డివోర్స్ కావాలి సార్. మీ ఇద్దరికా? అలా ఆయన ఒప్పుకోడు. ఆ? రీ, నువ్వు నోరు మూసుకో. వీళ్ళిద్దరికి సార్. ఓహో, మీ ఇద్దరికి ఓకేనా మరి? ఏం మేఘా, నీకు డివోర్స్ ఓకేగా? మ్. ఆ అమ్మాయికి ఓకే అంట, నాకు ఓకే. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? జస్ట్ 2 వీక్స్ సార్. 2 వీక్స్కే డైవర్సా? కష్టమేలా అయితే. పదవే, ఈయన వల్ల కాదనుకుంటా, మనం వేరే లాయన్లో వెతుక్కుందాం. కూర్చోండి కూర్చోండి. కష్టం అంటున్నారు కదా సార్, మేము వేరే లాయన్ వెతుక్కుంటాంలే. కష్టమని చెప్పాను కానీ కథని చెప్పానా? ముందు మీరు కూర్చోండి. అసలు మీకు డైవర్స్ ఎందుకు కావాలో చెప్పండి. యాక్చువల్లీ మేము పెళ్లి చేసుకోవడం ఆ అమ్మాయిలు ఎవరికి ఇష్టం లేదు సార్. వాట్, ఈ అమ్మాయికి ఎవరున్నాడా? ఆ, మరి ఎవరున్నాను తెలిసి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? పెళ్ళికి ముందు ఎవరున్నాడని చెప్పలేదు సార్, పెళ్లి చేసుకున్నాను. పెళ్ళయ్యాక చెప్పింది, డివోర్స్ ఇస్తున్నాను. ఏంద్రా నాకు ఇదంతా జిలేబీ పంచాయతీ. పదవే, ఈయన విసుక్కుంటున్నాడు, మనం వేరే లాయన్ వెతుక్కుందాం. సార్ సార్ కూర్చోండి 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 సార్, కోప్పడకండి సార్. అంటే మ్యాటర్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. నువ్వు చెప్పమ్మా. సార్, తనకి వాళ్ళ ఇంట్లో బలవంతంగా పెళ్లి చేశారు. తన లవ్ మ్యాటర్ మా వాడు తెలుసుకొని వాళ్ళిద్దరిని కలుపుతామని డివోర్స్ ఇద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. యూజువల్లీ పెళ్ళైన వెంటనే డివోర్స్ రాదు. పదవే. సార్ మీరు కొంచెం మూసుకుంటారా? ఫస్ట్ నేను చెప్పేది వినండి. ఎక్కడున్నాను? మీ ఆఫీస్లో. ఆఫీస్లో కదయ్యా, ఏం చెప్తున్నాను. డివోర్స్ వెంటనే రాదన్న దగ్గర ఉన్నారు. థ్యాంక్స్ అమ్మా, భలే గుర్తు చేసావు. వీళ్ళు పెళ్లి చేసుకున్న దానికి అసలు ఏం కేసమ్మా ఇది, అర్థమైందిలే. సో నేనేమంటానంటే డైవర్స్ వెంటనే రాదు, 1 year టైం పడుతుంది, కానీ వస్తుంది. 1 year డిస్కౌంట్ ఏం లేదా? లా సార్, డిస్కౌంట్లు ఏముండవు. లా అంటే ఇంతే ఉంటుంది. సార్, ఏమన్నా కావాలంటే చెప్పండి, అరేంజ్ చేద్దాం. సాయిరామీడు. సార్, మొహమాట పడకండి, ఎంతో అంత తెగ్గొడేద్దాం. సార్ మీరు 7 monthsలో పుట్టారు కదా? మీకెలా తెలుసు సార్? తెలుస్తుంది, మీ తుత్తర. నేను తొందరపడుతుంటే అడుగుతున్నా. సైలెంట్గా ఉండు నువ్వు. మీరు చెప్పండి సార్. 6 months దాకా అవుతే ఒక వే ఉంది. ఎంతకన్నా ముందు కావాలంటే ఏ లాయర్ ఇప్పించలేడు. ఎలాగా అవ్వదంటున్నారు కదా, అవేంటో చెప్పండి. అబ్బాయి ఎప్పుడైనా ఒప్పుకుంటే వితిన్ 6 monthsలో వచ్చేస్తుంది. ఆ రీజన్ మీకు కొట్టేస్తారు కాబట్టి మీకు ఓకేనా? నాకు ఓకే సార్. రే, ఏంట్రా కోర్టులో అందరి ముందు ఇంపార్టెంట్ అని ఒప్పుకోవాలి. పర్లేదులేవే. ఏంట్రా ఏం కాదు, అసలు మొగోడువే కాదని అందరికీ చెప్పాలి అక్కడ. పృథ్వీ, నాకు అలా అవసరం లేదు. మేఘా, ఏం కాదు, నేను చూసుకుంటాను. ఇదే త్వరగా వచ్చేవే అంటున్నారు కదా, చేసేద్దాం సార్. అన్నీ ఓకే అనుకుంటే ఫేక్ రిపోర్ట్స్ తెప్పిస్తాను, డేట్ చెప్తాను, వచ్చేసేయండి. అప్లై చేస్తున్నట్టు దీన్ని మీరు సైన్ చేయండి, కౌన్సిలింగ్కి పిలుస్తే అప్పుడు వచ్చేయండి. మేడం, సిగ్నేచర్.
నీకేం ఇబ్బంది లేకపోతే నేనొకటి అడగొచ్చా? అడుగు. నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు, అందరితో మంచిగా ఉంటావు. నీ లైఫ్లో ఏ అమ్మాయి లేదా? పృథ్వీ